జనం కోసం న్యూస్ కు స్వాగతం. అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖున 1 ఇయర్ పరిపాలన మీద వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది పార్టీ పరంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో 1 ఇయర్ పరిపాలనలో మహానాడు ఏర్పాటు చేసి ఆ మహానాడు కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఏదైతే అధికారంలోకి వచ్చేదానికి ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అధికారంలో వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్యపెట్టి సూపర్ 6 ఇస్తా అని చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నాడో తెలియదు. 1,50,000 కోట్లు ఇప్పటికే 1 ఇయర్లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది. చేసేదేమో చెప్పబడేది కాదు, కానీ చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, అప్పులు, కేసులు, ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపిని టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన 3 కూటమిలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు 15 ఏళ్ళు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఇది కాపులకు అవమానం. ఇది ఎందుకంటే ఒక కాపు కులస్తుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగాంతనానికి కూటమిలో కలిసి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో. ఆ రోజేమో సూపర్ 6 విషయంలో 2 ఫోటోలు వేసుకొని జరిగింది. చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు, మోడీ గారు వద్దన్నారు. ఇవి ఇచ్చే హామీలు కాదు, సాధ్యమయ్యే పని కాదు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం, 2014లోనే చంద్రబాబు నాయుడు చూసాం. రైతుల రుణమాఫీ అయితేనేమి, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో చేశాడు. ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనుడైన చంద్రబాబు నాయుడు.
ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రజలు నమ్మినారు. ఈరోజు అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు. ఎంతసేపు ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలా, ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా. ఇప్పటికే దాదాపు 33,000 ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి. ఏ విధంగా కూడా ఈ 1 ఇయర్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఏ విధంగా ఆలోచించినా కూడా ఏ రకంగా రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా కాలేదని చెప్పేసి కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాం. పేదలంతా అల్లాడిపోతా ఉన్నారు, రైతులు అల్లాడిపోతా ఉన్నారు. చదువులేని పరిస్థితిలో విద్యార్థులు కూడా మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నిరుద్యోగ భృతి వెనకబడిపోయింది. 18 ఏళ్ళకి 18,000 ఇస్తా అన్న పరిస్థితి కనపడ్డంలే. సిలిండర్ ఫ్రీ అన్నాడు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. అదే కాకుండా బస్సు ఫ్రీ అన్నాడు. ఇవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. మళ్ళా ఈ మహానాడులో చూసాం మనం. అది అంటే ఇది A1 అంటారు, దాన్ని A1 ఏదో అంటారు. మొన్న రామారావునే మళ్ళా రామారావు ద్వారానే మళ్ళా గొప్పగా పోడించుకునేది ఒక క్రియేట్ చేశాడు. ఏఐఎం, అదే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా పోడించుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చనిపోయినా కూడా రామారావుని వదలడంలే. రామారావు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు విమర్శించారో ఈయన ద్వారానే ఈయన పార్టీ పెట్టి పార్టీ పరంగా అధికారం తీసుకొచ్చి అల్లుడిగా ఈయన గుర్తింపునిచ్చి పార్టీలో తీసుకుంటే ఆయన్నే ఇబ్బందులు పెట్టి ఆయన లేకుండా చేసే పరిస్థితి కూడా అభిమానులు గమనించామని చెప్పేసి చెప్పడం జరుగుతాను. మళ్ళీ ఈరోజు ఏం చేస్తా అన్నాడు, ఆ మహానాడు చేసుకున్నా పర్వాలేదు, కానీ మహానాడులో కూడా ఏ ద్వారా మళ్ళా ఈరోజు ఓడించుకునే పరిస్థితి రామారావుని పెట్టి అవమానపరిచే విధంగా చేయడం చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్న పరిస్థితి మీదనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే ప్రజల పరంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలను నిలబడిపోయినాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి మద్దతుగా మా పార్టీ తరఫున ఈరోజు మేము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటించి రేపు 4వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి 9 గంటల నుంచి 11 గంటల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి 9కంతా వచ్చేస్తే టిఫిన్ ఏర్పాటు చేశాను ఇక్కడ పార్టీ ఆఫీస్లో. పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోయి మెమోరాండం ఇచ్చి అక్కడే ఈ విషయాలు ఏంటంటే ఈ వెన్నుపోటు దినం ఎందుకు చేస్తామని చెప్పే విషయాలు కూడా తెలియజేసి దాని ద్వారా ప్రజల్లో వెళ్ళే విధంగా చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకి ముందు చాలా ఉంటాయి. మనమంతా కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అభిమానులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు రేపు జరిగిపోయే ఎలక్షన్ ఇంకా ముందంతా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, మండలాల ఎలక్షన్లు అన్నీ వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి. మనం అప్రమత్తంగా ఇప్పటి నుంచే మనం తయారు కావాలా. ఏ విధంగా కూడా అవకాశం వచ్చిందని మనం పోగొట్టుకోరాదు. ఎంత అందరూ కలిసికట్టుగా మనము మన పార్టీ పరంగా మన వాళ్ళని మున్సిపాలిటీని కూడా మళ్ళా నెగ్గల్లా, మండలాల్లో నెగ్గల్లా, సర్పంచులు నెగ్గల్లా, అందరి విధాలుగా జెడ్పీటీసీ నెగ్గల్లా. ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోయి మన పార్టీని బలోపేతం చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేదానికి మనమంతా కూడా కంకణంగా కొట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని 5 yearsలో ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత ఇబ్బంది పడినా ఈసారి చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తాను, నేను అన్ని విధాలుగా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అన్ని విధాలుగా మర్చిపోయే పరిస్థితి ఉండదు.
ఇక ముందు అన్ని కూడా ప్రజల పరంగా కూడా పార్టీ నాయకులు కార్యకర్తల పరంగా కూడా అన్ని విధాలుగా సహకారాలు ఉంటాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీని బలోపేతం చేయాలంటే అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈ కార్యక్రమం జరపచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తా